ఈసారి అంగన్వాడీల వంతు వాళ్ళు రోడ్లెక్కారు. విజయవాడ పెక్కటిల్లేలా నినాదాలు చేస్తూ ఉన్నారు. రాత్రి అక్కడే పడుకుంటూ ఉన్నారు. నిరసనలు, దీక్షలు హోరెత్తుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని ముట్టడించడం కోసం సిద్ధపడుతూ ఉన్నారు. రాత్రి అంతా ఆ చుట్టే టెంట్లు వేసుకొని పడుకున్నారు విజయవాడలోనే భారీ ఎత్తున. అయితే వాళ్ళు ఉన్న దగ్గర కరెంటు కూడా కట్ చేశారట. దాని మీదుగా నినాదాలు చేసి వాళ్ళు ఏమంటారు, వాళ్ళు చీకటి అంతా, కానీ వాళ్ళ పాటలు మాటలు చూడండి. పడుకున్నారు. రాత్రంతా అసలు వీళ్ళను నిరసన కార్యక్రమానికి వెళ్ళొద్దు అని చెప్పి ఎమ్మెల్యేలు బెదిరించారట, వీళ్ళ పై అధికారులు బెదిరించారట. పోతే ఒకరిద్దరు పోండి కానీ చర్చించుకోండి, ఇంతమంది పోకండి అని. కానీ అన్ని ఆంక్షలు దాటుకొని విజయవాడకు చేరుకొని నెక్స్ట్ చంద్రబాబు గారి ఇంటిని ముట్టడించాలి. అబ్బో, మామూలుగా వాళ్ళు ఫైట్ చేయట్లేదు. రాత్రి కానీ గంటల టెంట్లు వేసుకుని టెంట్లో పడుకున్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటి? ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా వేతనాలు పెంచాలి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవ వేతనం పెంచాలి, సుప్రీంకోర్టు చెప్పిన విధంగా గ్రాట్యుటీ ఇవ్వాలి, ఈ ఆన్లైన్ యాప్లని ఆ భారం అంతా పెట్టకుండా రిజిస్టర్లను సరళీకృతం చేయాలి. చాలని జీతంతో నెట్టుకొని వస్తూ ఉన్నాం కాబట్టి సంక్షేమ పథకాలను కూడా అంగన్వాడీ కుటుంబాలకు, అంగన్వాడీలకు వర్తింప చేయాలి. కీలక డిమాండ్లను వీళ్ళు ప్రభుత్వం ముందుంచారు. ఇంకా ఉపాధ్యాయులు ఒక ఎత్తు, ఉద్యోగులు ఒక ఎత్తు, మరో సెక్షన్ మరొకెత్తు. కానీ అంగన్వాడీలది వీళ్ళ ఉద్యమాలు చాలా బలంగా ఉంటాయి. వీళ్ళ నిరసనలు చాలా తీవ్రంగానే ఉంటాయి. ఇంతకు ముందుగానే ఒకసారి చూసాం, ఇప్పటికీ అంగన్వాడీలను గుర్రాలతో దక్కించారు చంద్రబాబు నాయుడు గారు అని. సో ఆ విజువల్స్ ఇంకా కళ్ళ ముందే ఉన్నాయి. మరి వీళ్ళ డిమాండ్లు ఏం పరిష్కరిస్తారో, ఎంతవరకు పరిష్కరిస్తారో, వీళ్ళ ఉద్యమాలు ఎంత తీవ్ర రూపం దాలుస్తాయి, ముచ్చమంటలు పట్టిస్తున్నారు ప్రభుత్వానికి. మొదలైంది, ఇంక ఇది ఆగదు. మరి వాళ్ళకు పరిష్కరించాలి. మరి చంద్రబాబు నాయుడు గారు వీటిని ఏ విధంగా అణచివేసి ఏ విధంగా వీళ్ళని డైవర్షన్కి మళ్ళిస్తారో చూడాలి.